నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సమ్మక్క సారక్క వనదేవతల జాతరపై సమీక్ష నిర్వహించిన మంత్రులు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ పై కుట్రలు పన్నుతున్నారన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గతం కంటే ఈసారి చాలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ రూమ్లో మేడారం మాస్టర్ ప్లాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. కవితకు తెలియకుండా అవినీతి జరగలేదని, ఆమె కొన్ని సత్యాలు మరికొన్ని అసత్యాలు చెబుతుందంటూ ఆరోపించారు. 10 ఏళ్లు అవినీతిలో భాగమై ఇప్పుడు మాట్లాడటం ఏంటి అంటూ ప్రశ్నించారు. కవిత అంశం కేవలం వాటాల తగాదా మాత్రమేనని అన్నారు. కవిత మాజీ సీఎం కేసీఆర్ వదిలిన బాణం అంటూ వ్యాఖ్యానించారు. కానీ బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిరిగిందో అర్థం కావడం లేదని చెప్పారు. 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇదంతా కూడా వాటాల తగాదా. సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి, తెలంగాణ వాదం మీద నమ్మకం ఉండి, తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు, మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది. దోచుకొని పంచుకున్నంత పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో జనసేన కొట్టే సాయి తరపున ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాల భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలో, మండపాలలో ఏర్పాటు చేసిన గణపతుల వద్ద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరారు. ओम राजाय वृषसाहिने नमो वै श्रवणाय कुर्महे समेता नांगामगामत्वं रामेश्वर वै श्रवणो हि जातो कुबेराय वै श्रवणाय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज। రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు గాంధీ భవన్ లో ఒక మంచి వైభవపేతంగా ఈ
ఈ ప్రాంత వాసిని మీరు ఇక్కడ ఉన్న ఈరోజు మా అదృష్టం ఏంటంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీల సీఎం గారితో కూర్చునే ఆ 25 మందిలో నేను ఒక సభ్యుని. అన్ని విషయాలు రాష్ట్రంలో చర్చించాల్సినటువంటి మంచి చెడు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ విషయాలు వచ్చినా కూడా చర్చించే బిజినెస్ కూడా చక్కగా జరగాలని కోరుకుంటూ నాకు సహకరించిన పెద్దలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆహ్లాదకరంగా మ్యూజికల్ కల్చర్ దాదాపుగా నాకు రాజకీయం 43 సంవత్సరాల నుంచి కూడా నేను కార్పొరేటర్ ఇక్కడ పోటీ చేసినప్పుడు నాకు కూడా చాలా మంది సహకరించి ఆ రోజు మరి సహకరించారు. ఆ రోజు నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇక్కడ అన్నకు తమ్ముళ్లాగా తమ్ముడికి అన్నలాగా ఇట్లా ఆ విధంగా ఎంతో మంది ప్రేమ భావాలు పంచడం మరి ఈ రోజు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక రైతు వేదిక వద్ద రైతులను కలిసి ఏరియా సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కావాలనే కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ను జైల్లోకి వెళ్ళాలని చూస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన సిగ్గు లేదు. ఆయన దొంగతనం కేసులో జైలుకు పోయిండు. ఈయన ప్రజల కోసం కాళేశ్వరం కడితే తప్పుడు రిపోర్ట్ తయారు చేసి జైలు ఉన్నది అవుతుంది. కాంట్రాక్టర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయినా కావాలని కేసీఆర్ గారు బదనం చేసి కాళేశ్వరం పేరు మీద మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చేస్తాను. ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉండాలి. గతంలో నేను ఢిల్లీకి పోయి తీసుకొచ్చి గోదాములలో పెట్టాం. ఈ రోజు ఇలా ఎరువులు వాళ్ళకి దొరకక సస్తా అంటే సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మూటలు తీసుకుపోయి అడిగితే ఒక్క బస్తా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇది గోస కాదా? పంటలు నాశనం అవుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలకు సిగ్గు లేదు. దయచేసి ప్రజలందరూ ఏకంగా అండి స్థానిక ఎన్నికలలో వాళ్ళ బుద్ధి చెప్పాలి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల మూలంగా జరిగిన నష్టాన్ని అధికారులు సర్వే చేసి ఉండాలి, కానీ వారం గడిచినా కూడా ఇంకా సర్వే చేయలేదని విమర్శించారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు తెలియవని, పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి పరివాహ ప్రాంతంలో, అందులో గుర్రేవు ఈ ప్రాంతంలో మరి గోదావరి రావడం వల్ల గోదావరి ఒడ్డున ఉన్న పొలాలు కానీ పత్తులు కానీ దాదాపు 2-3 రోజులు ఇక్కడ నీళ్లు మనం ఆగడం జరిగింది. పత్తులైతే పూర్తిగా అక్కరాకుండా పోయింది. ఏదో గడ్డి మంది అయితే ఎట్లయితే అట్లయింది. పెద్ద రైత చిన్న రైత తారతమ్యం లేకుండా రైతు 5 ఎకరం ఉన్నా 2 ఎకరం ఉన్నా 5 ఎకరం ఉన్నా రైతే ఆ రకంగా తక్షణమే సర్వే చేసి తక్షణమే కూడా అధికారులు ప్రభుత్వం నివేదిక పంపే కార్యక్రమం. 6వ రోజు కూడా ఇంకా అధికారి రాలేదంటే రెవెన్యూ కానీ అగ్రి ఖచ్చితంగా రావాలి, చూడాలి, సర్వే చేయాలి, పంపాలి. ఇక రైతులు అర్థం చేస్తున్నారు ఎంత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందో. ఇది రైతాంగం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మోడీ గిఫ్ట్ గా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొత్తకొండ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు రామోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి IIITలో ఎక్కువ సీట్లు పొందాలని, ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు పైడిపల్లి పృథ్వీరాజ్, సిద్ధమల రమేష్, కంకల సదానందం, పునపర్తి రమేష్, పయ్యవల రాజు, జుర్రు అఖిల్, గుమేలాపురం మహేష్, కోలా రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ 20,000 సైకిళ్లు పంపిణీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మరి ఏ ఒక్క బాధైనా
మాకు చెప్తే మేము కంపల్సరిగా ఆ పేద విద్యార్థుల కోసం చేస్తామని చెప్పి మేము అమర్చుతామని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దగ్గర పోతే ఒకటి గట్టిగా ఉండాలి, కానీ చిన్న చిన్నవి కూడా చేస్తే కూడా బాగుండదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ చిల్డ్రన్ పార్క్లో అంబేద్కర్కు వైఎస్కు నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మోమిద్దీన్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా బీసీల రిజర్వేషన్పై పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. तेलंगाना में रेवंत रेड्डी साहब की सरकार में और हमारे महेश कुमार गौड साहब हमारे अध्यक्ष हैं, हमारे प्रेसिडेंट हैं, आज उनके नेतृत्व में सबसे पहले तेलंगाना में 42% रिजर्वेशन बीसी का फर्स्ट टाइम इन द कंट्री, फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया आज तेलंगाना की गवर्नमेंट ये करके दिखाई. यूनानिमसली असेंबली के अंदर रिजर्वेशन बिल पास करे. दिल्ली को जाकर మీకు నైతిక బాధ్యత లేదా కేటీఆర్? మీరు దానికి సంఘీభావం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? బీసీల పట్ల మేమే చూపించాలి ప్రభావ. మీరు రాజకీయ పార్టీగా ఆవిర్భవించారు, రాజకీయంగా మీరు అన్ని ఓట్లు దండుకుంటున్నారు. మరి బీసీలకు మరి 42% కొరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే మీరు అవహేళన చేస్తున్నారు. మద్దతు ఇవ్వాల్సింది పోయి మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు బీసీలకు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో గుట్టల బేగంపేటకు చెందిన సీట్ హౌసింగ్ సొసైటీ వారు మాట్లాడుతూ తాము కష్టపడి కొనుక్కున్న ల్యాండ్ను హైడ్రా కమిషన్ నిర్దాక్షిణ్యంగా ఎఫ్డీఎల్ పరిధిలో ఉందని ప్రచారం చేస్తూ తమ ప్లాట్లను అక్రమంగా ఆక్రమించుకున్నారని, పోలీస్ చెక్పోస్టులు పెట్టి మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, మమ్మలను మా ఫ్లాట్లలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని, అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచారని ఆరోపించారు. తమను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రెసిడెంట్ సదానందం వాపోయారు. గుట్టల బేగంపేట్ విలేజ్, శేర్లింగంపల్లి మండల్, సర్వే నెంబర్ 12 and 13 ఉన్నదండి. అందులో మేము గత 1985 నుండి మా రిజిస్టర్ ప్లాట్స్ ఉన్నవి. అప్పటి నుండి ఎటువంటి ఇష్యూ లేనిది సడన్గా 2014లో ప్లాట్లు అండి, అందులోకి వెళ్ళి 70 ప్లాట్లు కట్టుకోలేదు, దాన్ని తీసుకుంటుండడం వలన ఏదైనా మాకు ఒక లెటర్ కానీ ఏదైనా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. మీ ల్యాండ్స్ మాకు అవసరం. అన్ని డిస్మెంటల్ చేశారు. తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో 4 రోజుల క్రితం ఎటువంటి కారణం లేకుండా ఎస్సీ యువకులపై రాత్రి సమయంలో దాడి చేసి తిరిగి వారి మీదే తప్పుడు కేసులు బనాయించి అర్ధరాత్రి పూట అరెస్టులు చేయించి కొన్ని గంటల పాటు భౌతికంగా హింసించిన తోట్లవల్లూరు ఎస్ఐని, దీనికి ప్రధాన కారకుడైన తెలుగుదేశం నేత సుబ్రహ్మణ్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీలకు వినతులిచ్చామని కృష్ణా జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ తెలిపారు. ఏకమూరు గ్రామంలో 27వ తేదీ రాత్రి ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందినటువంటి 4 వ్యక్తులు రాత్రి 8 గంటల సమయంలో ఆరు బయట కాలక్షేపం చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి వీళ్ళని మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారా నా కొడకల్లారా అంటూ బూతు పదజాలంతో వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. బూతులు మాట్లాడొద్దు, నీ పని నువ్వు చూసుకోమన్నందుకు ర్యాష్ గా వచ్చి వీళ్ళ మీద కలబడి వీళ్ళ మీద భౌతిక దాడి చేయడం జరిగింది. ఆ భౌతిక దాడిలో తనంతట తానే కింద పడి ఆ ముఖానికి చిన్న గాయం అవడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వ్యక్తులు తాగి ఉన్న వ్యక్తితో మన గొడవ ఎందుకు చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి మీద సదరు సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుని ఏ పాపం తెలియనటువంటి ఈ అమాయకులైనటువంటి ఎస్సీ వ్యక్తుల్ని చట్టపరంగా రక్షించాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసి జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి వివరం చెప్పడం జరిగింది. దాని మీద ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయం మీద పూర్తిగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారని, కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగారని, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కూడా కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
వర్ధంతి సందర్భంగా ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా దండపల్లి మండల కేంద్రంలో తనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ సందర్భంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి రాజకీయ ఇలా పట్టం కట్టించి ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి గారి నాయకత్వంలో, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ తోటి వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా వైఎస్ను ఆదర్శంగా తీసుకొని అనేక సంక్షేమ పథకాలను ఇవాళ అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని 16వ వర్ధంతి పురస్కరించుకొని మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు వైఎస్ఆర్ సంస్కరణలు అనేకం, వాటిలో ఒక్కోటి చెప్పుకున్నామంటే ఇందిరమ్మ ఇల్లులు, కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పేదలకు నిరుపేదలకు గూడు ఏర్పాటు చేశాడు. 108 ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులో ఇచ్చాడు. ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడ పరిధిలోని దుర్గమ్మ టెంపుల్ ముందు లైన్లో డ్రింకింగ్ వాటర్ మరియు డ్రైనేజ్ కలుషితమై 30 రోజుల్లో కావస్తున్న మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ యొక్క వాటర్ తాగి మరియు దాదాపు 5 నుంచి 10 మంది డెంగ్యూ ఫీవర్ మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని పటేల్గూడ ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట అంగడి సెంటర్లో యూరియా కోసం అన్నదాతలు బుధవారం ఆందోళనకు దిగారు. సహకార సొసైటీ వద్ద వారం రోజులుగా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నా సరఫరా కాకపోవడంతో రైతులు నర్సంపేట అంగడి సెంటర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కోసం రైతులు ఆరగొసపడుతున్నారు. గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున సుమారు 500 మందికి పైగా రైతులు చెప్పులు పెట్టి వరుస కట్టారు. వారం రోజులుగా తిరుగుతున్న ఒక్క బస్తా కూడా దొరకడం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం జీహెచ్ఎంసీ 112 డివిజన్లో కరిగే జంగయ్య యాదవ్ 500 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీయూఎస్ మండల అధ్యక్షుడు అబ్బు అలీ ఖురేషి విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మరియు కుతుబుద్దీన్, అప్పల భాస్కర్, లక్కీ సంతోష్, లింగం పాల్గొన్నారు.
और हर साल हम इनके पास आके इनके जो फेस्टिवल है गणेश फेस्ट उसमें हम हिस्सा लेके और हम ये जंगा जो कटे जंगा जो है ना जो ब्रह्मचारी में जब से गणेश बिठार है जब से हम आते और उनका నేతలుగా అలానే మన ఈ రోజు మన జగన్ ని కలవడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక గణేష్ మండపం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృపాశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్న ముఖ్య అతిథి వచ్చిన కుదుకాకి అలానే సంతోషానికి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. డోర్నకల్ మండలం ములకాలపల్లి గ్రామంలోని లక్ష్మీ వెంకటనాథ ఆగ్రో ఏజెన్సీస్లో యూరియా బస్తాలు పక్కదారి పడుతున్నాయని రైతులు ఆరోపించారు. ప్రొపరేటర్ ఒక యూరియా బస్తాను 330 రూపాయలకి అమ్ముతూ బిల్లు మాత్రం 260 రూపాయలుగా రాస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, భీమదేవరపల్లి మండలాల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశానికి బయలుదేరారు. మళ్ళీ ఎప్పుడో కిషన్ రెడ్డి గారి నాయకత్వం. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ నివేదికపై అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, టీపీయూఎస్ మండల అధ్యక్షులు అబ్బు అలీ ఖురేషి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు షేక్ కుత్బుద్దీన్, అప్పల భాస్కర్ పాల్గొన్నారు. మహేశ్వరం బీజేపీలో భగ్గుమన్న గ్రూప్ తగాదాలు. బీజేపీ కార్యకర్త విజయదేవడ మాట్లాడుతూ తనపై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేసి గాయపరిచాడని ఆరోపించాడు. వినాయక మండపాల సందర్శనకు సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణికి స్వాగతం పలికినందుకు తనపై దాడి చేశారని అన్నాడు. ఆర్కేపురం వాసిని 2 రోజుల క్రితం నాపై దాడి జరిగింది. దాడి చేసిన వారు రాధా ధీరజ్ రెడ్డి, కార్పొరేటర్ వాళ్ళ భర్త ధీరజ్ రెడ్డి గారు. అతనితోటి నాకు 15 ఏళ్ళకెళ్ళి బీజేపీ పార్టీలో నేను అతని కింద ఉన్నాను, పనిచేశాను. ఇప్పుడు నేను ఆర్కేపురం డివిజన్లో రోడ్ నెంబర్ 2లో వినాయక మండపం పెట్టడం జరిగినది. ఆ మండపం పెట్టిన సందర్భంలో శ్రీవాణి గారిని స్వాగతం పలకడం జరిగింది. వారిని ఇన్వైట్ చేసిన, ఎందుకంటే నాకు వారు హిందూ ధర్మం పట్ల పనిచేస్తున్నది ఆకర్షితమై వాళ్ళు చేసిన సోషల్ మీడియాలలో పోరాటం చూసి వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో దాడి జరిగింది నా పైన. కేవలం
ఒక కార్పొరేటర్ గారిని పిలిచినందుకు ఇవాళ నేను హ్యూమన్ రైట్ కమిషన్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. హ్యూమన్ రైట్ కమిషనర్ వారితో కూడా అపాయింట్మెంట్ ఇవాళ 5 o'clock నేను అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారిని కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేసి నాకేమేం సౌకర్యాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో నాకేమేం సౌకర్యాలు ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను, నేను ఏదైనా చెయ్యాలంటే ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలా, తీసుకునే అవసరం లేదా అని హ్యూమన్ రైట్స్ వారి దగ్గరికి ఇవాళ 5 o'clock నా కమిషనర్ గారితో అపాయింట్మెంట్. తెల్లాపూర్ మున్సిపాలిటీకి కొల్లూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్, ఆలయ చైర్మన్ గోపాలరావు, ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తి పాటలు భక్తులను అలరింపచేస్తాయి. ఈ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాటలు పాడిన వారు చందపేట అనంతయ్య, అల్లాడ నరసింహ, మేడిపల్లి కృష్ణ కూరుమ, శ్రీనివాస్, సుభాన్ రెడ్డి, కుమ్మరి నరేందర్, నగేష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమ్మక్క సారక్క వనదేవతల జాతరపై సమీక్ష నిర్వహించిన మంత్రులు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ పై కుట్రలు పన్నుతున్నారన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.